ఛానలుకి స్వాగతం. మే 8వ తేదీన మార్గశిర అమావాస్య రాబోతుంది. మృగశిర అమావాస్య రాబోతుంది. ఆ తర్వాత మేషరాశి వారికి గ్రహస్థితిలో మార్పుల కారణంగా ఒక భారీ ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే మే 8వ తేదీన రాబోతున్నటువంటి అమావాస్య తర్వాత మేషరాశి వారికి పొంచి ఉన్న ఆ భారీ ప్రమాదం ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి వారు బయటపడగలుగుతారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే కనుక కోపం చాలా అధికంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటేనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. అలాగే మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు చాలా బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా వ్యాపారాలు చేస్తే మాత్రం నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. కానీ వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. వీరికి ఎవరైనా స్వాతంత్రం ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద పెద్ద పనులైనా కానీ చాలా సులభంగా కూడా చేస్తూ ఉంటారు. అలాగే మేషరాశి వారికి పొగడ్తలకు లొంగిపోయే స్వభావం కూడా ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. మేషరాశి వారికి మనోనిశ్చయం, సాహసం వీరి యొక్క లక్షణాలనే చెప్పుకోవాలి. కాకపోతే కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. దాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో చాలా పైకి రాగలుగుతారు. అయితే మే 8వ తేదీన రాబోతున్నటువంటి అమావాస్య తర్వాత మేషరాశి వారికి ఒక భారీ ప్రమాదం అయితే పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు చేయని తప్పుకి ఎదుటి వారి వల్ల నిందలు, అవమానాల పాలయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి మీరు పని చేసే చోట కావచ్చు, మీరు మాట్లాడే మాటల విషయంలో కావచ్చు, ఏ చిన్న పొరపాటు చేయకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే మేషరాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా పురుషులకు స్త్రీల వ్యవహారాల పట్ల, స్త్రీలకు పురుషుల వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మీరు అతి చనువు ప్రదర్శించడం, అలాగే నలుగురు ముందు ఈ విధంగా చనువుగా మాట్లాడటం మీపై ఆరోపణలు, నిందలకు ఆస్కారంగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీపై నిందలు, ఆరోపణలు వేయటానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరో తెలుసుకొని వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన గొడవల జోలికి అస్సలు వెళ్లకూడదు. కొంత ప్రతికూలంగా కనిపిస్తుంది. మీరు ఏ చిన్న అవకాశం ఇచ్చినా కానీ ఎదుటి వారికి అది చాలా పెద్ద ఆయుధంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిందలు, ఆరోపణలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన గొడవలు, విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అది కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, మీరు పని చేసే చోట కావచ్చు, లేకపోతే మీరు వ్యాపారస్తులైతే వినియోగదారుల వల్ల కూడా కావచ్చు, తోటి వ్యాపారవేత్తల వల్ల, వ్యాపార భాగస్వాముల వల్ల కూడా కావచ్చు. కాబట్టి ఈ విషయంలో మేషరాశి జాతకులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మేషరాశి వారు ఈ విధంగా ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఆడంబరం లేని పూజలు చేయటానికి ప్రయత్నం చేయండి. మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి. గుప్త దానాలు మీకు మనోధైర్యాన్ని, మేలును ఇస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీ పూజల వల్ల మీరు సమస్యలను అధిగమించగలుగుతారు. గురువారం చేసే విష్ణు పూజలు కూడా మీకు మేలు చేస్తాయి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలను ఉపయోగించండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు అదృష్టం పెరుగుతుంది. మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు. ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కూడా మీకు లభిస్తుంది. చూశారు కదండి, మే 8వ తేదీన రాబోతున్నటువంటి అమావాస్య తర్వాత మేషరాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.